హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రీమన్ టీమన్ రియాక్షన్ గురించి మనం నేర్చుకుందాం. రీమన్ టీమన్ రియాక్షన్ అంటే ఫినాల్ సాలిసిలాల్డిహైడ్గా ఏర్పడటం. అంటే ఫినాల్ యొక్క ఆర్థో పొజిషన్లో ఆల్డిహైడ్ అనేది అటాక్ అవుతుంది. ఇది రీమన్ టీమన్ రియాక్షన్. అయితే ఈ ఫినాల్ నుంచి సాలిసిలాల్డిహైడ్గా మారడానికి మనకు క్లోరోఫామ్ CHCl3 అండర్ బేస్ కండిషన్. ఫినాల్ అనేది వీటిని ఉపయోగించుకొని సాలిసిలాల్డిహైడ్గా అది మారుతుంది. అయితే ఫినాల్ సాలిసిలాల్డిహైడ్గా మనము ఆర్థో పొజిషన్లో మాత్రమే అది ఆల్డిహైడ్ని ఏర్పరిచింది. మెటాపారా 3 పొజిషన్లు ఉన్నప్పటికీ అది ఆర్థో పొజిషన్లో మాత్రమే ఎందుకు ఏర్పరిచింది అంటే ఇందులో ఏర్పడే కార్బన్ ఇంటర్మీడియట్ ఈ రియాక్షన్లో ఏర్పడే కార్బన్ ఇంటర్మీడియట్ వల్ల అది ఆర్థో పొజిషన్లో ఏర్పడింది. రైట్. ఇప్పుడు ఒకవేళ ఆర్థో పొజిషన్లో ఆల్రెడీ అంటే ఇక్కడ ఉన్న ఆర్థో పొజిషన్లో వేరే ఏదైనా ఫంక్షనల్ గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నప్పుడు మాత్రం అది పారా పొజిషన్లోకి ఈ ఆల్డిహైడ్ని ఏర్పడడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మెటా పొజిషన్లో మాత్రం రీమన్ టీమన్ రియాక్షన్లో ఏర్పడే ప్రోడక్ట్ మెటా పొజిషన్లో మాత్రం ఏర్పడడానికి ఛాన్స్ లేదు. ఏర్పడితే ఆర్థో పొజిషన్ లేదా పారా పొజిషన్లో మాత్రమే ఏర్పడుతుంది. రైట్. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇది. ఒకవేళ ఇదే మనము స్ట్రక్చర్ని తీసుకున్నట్లయితే, ఇదే కాంపౌండ్ తీసుకున్నట్లయితే సేమ్ ఫినాల్ ఉంది, కానీ రెండు ఆర్థో పొజిషన్లో CH3 అటాచ్ అయి ఉన్నాయి. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనము CHCl3 NaOHని యూజ్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఆల్డిహైడ్ అనేది మనకు ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈజీగా. ఇక్కడ మనకు ఆల్డిహైడ్ అనేది ఏర్పడింది. ఓకే. ఇప్పుడు ఈ రియాక్షన్ అనేది రీమన్ టీమన్ రియాక్షన్లో మనకు కార్బన్ ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది. ఆ కార్బన్ అనేది మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. అది మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత డిస్కస్ చేద్దాం. రైట్. ఇప్పుడు ఇందులో కార్బన్ ఇంటర్మీడియట్ అనేది ఏర్పడుతుంది. ఓకే. ఈ రియాక్షన్ నుంచి ఈ కాంపౌండ్కి చేంజ్ అయిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే ఈ ఏర్పడిన కాంపౌండ్ని మన టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దానికి 2,4 DNP టెస్ట్ చేసినట్లయితే ఆ పాజిటివ్ వస్తే అప్పుడు దీని నుంచి ఇది ఏర్పడింది అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. 2,4 DNP టెస్ట్ దేని గురించి అంటే ఏదైనా కాంపౌండ్ కానివ్వండి, ఏదైనా కాంపౌండ్లో ఆల్డిహైడ్ లేదా కీటోన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం 2,4 DNP టెస్ట్ చేస్తారు. అది పాజిటివ్గా వచ్చింది అని అంటే మనకు కాంపౌండ్లో ఆల్డిహైడ్ లేదా కీటోన్ ఉందని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. రైట్. ఇంకొకటి, రీమన్ టీమన్ రియాక్షన్ అనేది ఓన్లీ రిజియో సెలెక్టివిటీ అంటే ఏంటిదంటే ఏ పొజిషన్లో బాండ్ ఫార్మేషన్ జరగాలి లేదా ఏ పొజిషన్లో బాండ్ బ్రేక్ అవ్వాలి అనేది రిజియో సెలెక్టివిటీ చెప్తుంది. ఒకవేళ స్టీరియో సెలెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్టీరియో సెలెక్టివిటీ అనేది ఎబో ద ప్లేన్ బాండ్ అనేది ఫామ్ అవుతుందా, బిలో ద ప్లేన్ బాండ్ అనేది ఫామ్ అవుతుందా అనేది మనకు స్టీరియో సెలెక్టివిటీ మనకు చెప్తుంది. రైట్. ఇప్పుడు మనకు కార్బన్ ఇంటర్మీడియట్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఈ రియాక్షన్ నుంచి ఈ రియాక్షన్లోకి, ఈ కాంపౌండ్ నుంచి ఈ కాంపౌండ్లోకి మనకు చేంజ్ కావాలి అంటే, ఒక కాంపౌండ్ ఏర్పడాలంటే కార్బన్ ఇంటర్మీడియట్ అనేది మనకు కంపల్సరీగా ఈ రియాక్షన్లో ఏర్పడాలి. ఆ కార్బన్ ఇంటర్మీడియట్ ఏ విధంగా ఏర్పడుతుంది, ఒకవేళ కార్బన్ ఇంటర్మీడియట్ ఏర్పడితే ఆ కార్బన్ ఇంటర్మీడియట్ ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నప్పుడు చూద్దాం. ఇంటర్మీడియట్ అనేది ఫినాల్తో అండర్ బేస్ కండిషన్, రైట్, ఏర్పడిన ఈ కార్బన్ ఇంటర్మీడియట్ ఫినాల్తో అండర్ బేస్ కండిషన్లో ఈ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే దీనికి మనం బేస్ యాడ్ చేసినామో అప్పుడు ఇక్కడ OH ఉంది కదా, OH H+గా బయటికి వెళ్ళిపోతుంది. మిగతా ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అదే ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ. ఓకే. ఇది నెగిటివ్ ఛార్జ్. ఓకే. ఇది ఆ నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది స్టెబిలిటీ కోసం, బెంజీన్ యొక్క స్టెబిలిటీ కోసం ఇక్కడ ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల అప్పుడు ఈ కార్బన్కి 5 బాండ్స్ అయిపోతాయి. అప్పుడు 5 బాండ్స్ అనేది కార్బన్కి కరెక్ట్ కాదు వేలెన్స్ ప్రకారం. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ డబుల్ బాండ్లో ఈ సింగిల్ బాండ్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. రైట్. ఇక్కడ షిఫ్ట్ అయితే అప్పుడు మనకు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అదే ఈ నెగిటివ్
చార్జ్. ఇప్పుడు ఈ నెగిటివ్ చార్జ్ అనేది అంటే ఇవి సేమ్ ఉన్నాయి, ఎక్కడ ఏం చేంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇంకా కార్బన్తో ఇంకా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వలేదు అన్నట్టు. సో ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి మనకు మెయిన్గా అబ్జర్వ్ చేయాలి. ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది కార్బన్తో ఒక పేరు ఉంటుంది కదా, ఆ కార్బన్తో ఒక ఎలక్ట్రాన్తో బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది దీంతో రియాక్ట్ అయినప్పుడు బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది, మిగతాది నెగిటివ్ ఛార్జ్, ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ అలాగే ఉండిపోతుంది కాబట్టి ఇది నెగిటివ్ ఛార్జ్. ఓకే, ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ని స్టెబిలిటీ కోసం ఈ కార్బన్ దగ్గర ఉన్న ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. ఈ స్టెబిలిటీ కోసం ఇక్కడ ఉన్న ఒక ప్రోటాన్ అనేది, అంటే బెంజిన్కి కూడా అరోమాటిసిటీ వస్తుంది, అలాగే ఈ హైడ్రోజన్ ఇక్కడ వెళ్ళి అటాచ్ చేయడం వల్ల కార్బన్కి కూడా స్టేబుల్గా వస్తుంది. రెండింటి స్టెబిలిటీ కోసం ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఓకే, నెగిటివ్ ఛార్జ్, అలాగే ఈ వెళ్ళిపోయిన హైడ్రోజన్ ఉంటుంది కదా ఇక్కడ అటాక్ అవుతుంది. అది కింద చూద్దాం. ఇది ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ విధంగా ఇది షిఫ్ట్ అయిపోతుంది, ఈ విధంగా అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది అండర్ బేస్ కండిషన్లో రియాక్షన్ చెందిన తర్వాత ఈ OH ఉంటుంది కదా, అంటే ఇది దీంతో రియాక్షన్ చెందిన తర్వాత ఈ క్లోరిన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అంటే సోడియం క్లోరైడ్గా బయటికి వెళ్ళిపోయి ఈ OH ఉంటుంది కదా, OH అనేది ఈ పొజిషన్లో అటాక్ అవుతుంది. ఇగో అదే ఇది, రైట్. ఈ క్లోరిన్ పొజిషన్లో సోడియం క్లోరైడ్ అనేది బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పొజిషన్ ఖాళీగా ఉంటుంది కదా, ఈ పొజిషన్లో OH అనేది ఇక్కడ ఈ విధంగా అటాక్ అవుతుంది, రైట్. OH అనేది ఈ విధంగా అటాక్ అవుతుంది. OH ఈ విధంగా అటాక్ అయిన తర్వాత OH అంటే ఈ విధంగా బాండ్ ఉంటుంది కదా, ఈ OH అనేది ఈ విధంగా ఇక్కడికి ఈ కార్బన్ ఆక్సిజన్ మధ్య ఉన్న సింగిల్ బాండ్లో షిఫ్ట్ అవ్వడం వల్ల అది కార్బన్ ఆక్సిజన్ సింగిల్ బాండ్ కాస్త డబుల్ బాండ్గా మారుతుంది. అది డబుల్ బాండ్ ఈ విధంగా డబుల్ బాండ్గా అది కన్వర్ట్ అవుతుంది. అప్పుడు అది ఆల్డిహైడ్ సాలిసిలాల్డిహైడ్గా డైరెక్ట్ ఫార్మేషన్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ పోయిన ఈ OH ఉంది కదా, ఈ OH ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ మీద అటాక్ అవడం వల్ల OHగా మారుతుంది. H+తోని రియాక్ట్ అవ్వడం వల్ల అది OHగా మనకు ఫైనల్గా సాలిసిలాల్డిహైడ్ అనేది మనకు ఆర్థో పొజిషన్లో ఏర్పడుతుంది. ఒకవేళ ఆర్థో పొజిషన్లో ఆల్రెడీ అంటే ఇప్పుడు మనకు ఇది చూద్దాం, OH ఇంతకుముందు చూసినట్టు ఇక్కడ CH3 ఈ విధంగా ఉన్నట్లయితే మరి ఇప్పుడు జరిగిన రియాక్షన్ మొత్తము ఈ పొజిషన్లో జరుగుతుంది, పారా పొజిషన్లో, రైట్. ఈ పారా పొజిషన్లో జరుగుతుంది. ఇది మనకు రీమర్-టీమన్ రియాక్షన్ చూసినాం, కార్బన్ ఇంటర్మీడియట్ ఏ విధంగా ఫామ్ అవుతుందో అది కూడా చూసినాం, రైట్. ఇప్పుడు మెకానిజం కూడా చూసినాం, రైట్. ఓకే, ఇప్పుడు మనకు ఈ ఫినాల్ అనేది క్లోరోఫామ్ అండర్ బేస్ కండిషన్లో ఈ ప్రోడక్ట్ ఏర్పడింది అనుకుందాం. ఓకే, మళ్ళీ ఈ పొజిషన్లో 2 CH3 ఉంది కదా, ఈ CH3 ఈ విధంగా 2 పొజిషన్లో CH3 ఉన్నప్పుడు మనకు ఈ రకంగా ఒక కాంపౌండ్ ఏర్పడింది అనుకుందాం. అయితే దీనికి డిఫరెన్స్ ఏంటిది అని అంటే, ఇప్పుడు ఆర్థో పొజిషన్లో ఏర్పడిన ఈ ఆల్డిహైడ్కు ప్లస్ మళ్ళీ ఈ OHకు హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది, అలాగే దీనికి కూడా హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఆల్డిహైడ్కి ఈ OHకి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది, దీనికి వీక్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. అలాగే ఈ విధంగా ఏర్పడిన ఈ కాంపౌండ్కి బాయిలింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, లో బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది దీనికి మాత్రం హై బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ విధంగా రీమర్-టీమర్ రియాక్షన్లో మనకు మెయిన్గా అయితే ఆర్థో పొజిషన్లో మాత్రమే అది ప్రిఫర్ చేస్తుంది, ఎందుకంటే కార్బన్ ఇంటర్మీడియట్ అనేది తొందరగా రియాక్ట్ అవ్వడానికి పొజిషన్ మాత్రం ఆర్థో పొజిషన్లో ఉంటుంది. బై ఛాన్స్ ఆర్థో పొజిషన్లో 2 కూడా ఏదైనా ఫంక్షనల్ గ్రూప్తోనే అటాచ్ అయి ఉన్నప్పటికీ అప్పుడు అది పారా పొజిషన్ తీసుకుంటుంది, అంతేగాని మెటా పొజిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోదు. ఆర్థో పొజిషన్లో ఉన్నప్పుడు ఆల్డిహైడ్ అనేది ఈ విధంగా హైడ్రోజన్ బాండింగ్ ఏ విధంగా ఉంటుందంటే
డబుల్ బాండో హెచ్. ఈ విధంగా హైడ్రోజన్ బాండింగ్ ఉన్నప్పుడు ఇది స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండింగ్ అనేది కలిగి ఉంటుంది, లో బాయిలింగ్ పాయింట్. రైట్, ఇది రీమర్-టీమర్ రియాక్షన్ గురించి. అయితే ఇప్పుడు ఈ కార్బన్ ఇంటర్మీడియట్, ఇందులో ఈ రీమర్-టీమర్ రియాక్షన్లో కార్బన్ ఇంటర్మీడియట్ ఏర్పడుతుందని చెప్పాం కదా. ఇప్పుడు కార్బన్ ఇంటర్మీడియట్ గురించి ఒకసారి చూద్దాం. అవి అయిపోయిన తర్వాత రీమర్-టీమర్ రియాక్షన్లో ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయనేది అది కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు కార్బన్ ఇంటర్మీడియట్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే సేమ్, ఇది CHCl3, ఇది క్లోరోఫామ్, NaOHతో రియాక్ట్ అవ్వడం వల్ల ఇది కార్బన్ ఇంటర్మీడియట్ ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ కార్బన్ ఇంటర్మీడియట్ అనేది సింగ్లెట్, ట్రిప్లెట్ 2 రకాలుగా ఉంటుంది. అది కార్బన్ ఇంటర్మీడియట్ ఏ విధంగా ఏర్పడుతుందంటే ఇక్కడ ఉన్న Na ప్లస్ Cl కలిసి NaClగా OH ప్లస్ H2O మాలిక్యూల్గా బయటికి వెళ్ళిపోయి మనకు కార్బన్ ఇంటర్మీడియట్ అనేది ఏర్పడుతుంది. ఇది 2 రకాలుగా ఉంటుంది. రైట్, ఓకే, మనకి ఇప్పుడు 2 రకాలుగా కార్బన్ అనేది ఏర్పడుతుంది. ఒకటి సింగ్లెట్, ఒకటి ట్రిప్లెట్. అయితే ఇప్పుడు సింగ్లెట్ కార్బన్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాని ప్రాపర్టీస్ ఏంటిదని చూద్దాం. సింగ్లెట్ కార్బన్ sp2 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది. దాని యొక్క బాండ్ యాంగిల్ 103. దీనికి క్లోరిన్కి మధ్య బాండ్ యాంగిల్ అనేది 103 డిగ్రీస్ ఉంటుంది. అలాగే మనము ఇందులో ఉన్న ఈ 2 ఒక పేర్ ఎలక్ట్రాన్స్ ఈ విధంగా అరేంజ్మెంట్ అయి ఉంటాయి. అలాగే ఇది సింగ్లెట్ కార్బన్ అనేది లెస్ స్టేబుల్గా ఉంటుంది, ఎక్కువ రియాక్ట్ అవ్వడానికి లెస్ స్టేబుల్గా ఉంటుంది, హై రియాక్టివ్ నేచర్ కలిగి ఉంటుంది. అలాగే ఈ సింగ్లెట్ కార్బన్ని హాట్ మిథిలిన్ అని అంటారు. ఇప్పుడు ట్రిప్లెట్ కార్బన్ చూద్దాం. ఇప్పుడు ట్రిప్లెట్ కార్బన్ యొక్క ప్రాపర్టీ చూసినట్లయితే అది sp హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది, 180 డిగ్రీస్ ఈ విధంగా దానికి అరేంజ్మెంట్ అయి ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్లు ఈ విధంగా అరేంజ్మెంట్ ఉంటాయి. దీన్ని ట్రిప్లెట్ కార్బన్ని కోల్డ్ మిథిలిన్ అంటారు. సింగ్లెట్ కార్బన్ని హాట్ మిథిలిన్ అంటే ట్రిప్లెట్ని కోల్డ్ మిథిలిన్ అంటారు. అయితే దీని యొక్క స్ట్రక్చర్ ఏంటిది, ఇప్పుడు ఇది sp హైబ్రిడైజేషన్, ఇది sp2 హైబ్రిడైజేషన్ అన్నాం కదా. అయితే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రైట్, ఇప్పుడు sp2 సింగిలేట్ కార్బన్ అనేది sp2 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటుంది. ఇది బెంట్, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది బెంట్ లాగా ఉంటుంది. అది మనం ట్రిప్లెట్ కార్బన్ చూసినట్లయితే మనం చూడంగానే తెలిసిపోతుంది అది లీనియర్ స్ట్రక్చర్ అని. sp హైబ్రిడైజేషన్ కలిగి ఉండి అది లీనియర్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. రైట్, ఇప్పుడు కార్బన్స్ ఎలాంటి రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది ఒకసారి చూద్దాం రఫ్గా. ఓకే, ఇప్పుడు కార్బన్స్ ఏ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి అనేది చూద్దాం. ఇప్పుడు కార్బన్స్ అనేటివి అడిషన్ ఆఫ్ ఆల్కిన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇది కార్బన్, ఇది ఆల్కిన్. ఈ ఆల్కిన్ అనేది కార్బన్తో రియాక్ట్ అయ్యి 3 మెంబర్ రింగ్ని ఏర్పరుస్తుంది. అంటే ఏం లేదు, ఈ CH2 ఇక్కడ మధ్యలోకి వచ్చేసి ఈ బాండ్ని ఏర్పరుస్తాయి. అది బాగా ఏర్పడిన తర్వాత ఈ విధంగా చేంజ్ అవుతుంది. అలాగే ఇన్సర్షన్ రియాక్షన్లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇప్పుడు కార్బన్ ఇది CH3, ఇది CH3, ఇది CH3, ఈ సింగిల్ బాండ్ హైడ్రోజన్ అట్లయితే ఈ కార్బన్ అనేది ఇక్కడికి ఇన్సర్షన్ అవుతుంది. ఇక్కడికి ఇన్సర్ట్ అవుతుంది. అయిన తర్వాత మనకు ఇక్కడ CH2 అనేది ఈ విధంగా దానికి మధ్యలోకి, అంటే కార్బన్కి హైడ్రోజన్కి మధ్య CH2 అనేది ఈ విధంగా అది ఫామ్ అవుతుంది. ఓకే, ఇంకొక రియాక్షన్ కార్బన్ అనేది రింగ్ ఎక్స్పాన్షన్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అది రింగ్ ఎక్స్పాన్షన్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది పైరోల్, ఇది కార్బన్ ఇంటర్మీడియట్తోని రియాక్ట్ అవ్వడం వల్ల ఈ విధంగా మనకు ఏర్పడుతుంది. అంటే ఇది CCl2, ఇది CCl2 ఈ విధంగా ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు ఇది స్టేబుల్గా ఉండదు. 5 మెంబర్ రింగ్, 3 మెంబర్ రింగ్ అనేది స్టెబిలిటీగా ఉండవు. అయితే స్టెబిలిటీ కోసం ఇక్కడ ఉన్న ఈ బాండ్ బ్రేక్ అవి ఇటు షిఫ్ట్ అవుతుంది. రైట్, ఇటు షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ క్లోరిన్, ఒక క్లోరిన్, ఈ రెండిట్లో ఏదో ఒక క్లోరిన్ అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు రింగ్ అనేది 5 మెంబర్ రింగ్ కాస్త 6 మెంబర్ రింగ్గా ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. అయితే ఇది స్టెబిలిటీ కోసం ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, నైట్రోజన్ పైన లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అవి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ బాండ్ అనేది ఇక్కడికి ఇట్లా షిఫ్ట్ అవుతుంది. అప్పుడు వచ్చే రింగ్ యొక్క కొత్త రింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఈ విధంగా కొత్త రింగ్ వస్తుంది. అప్పుడు అంటే ఇప్పుడు 5 మెంబర్ రింగ్ కాస్త 6 మెంబర్ రింగ్గా అది ఎక్స్పాన్షన్ అయింది. అప్పుడు ఇది పైరోల్, ఇది 3-క్లోరోపిరిడిన్. ఇది 1, 2, 3 పొజిషన్ తీసుకున్నట్లయితే ఇది 3-క్లోరోపిరిడిన్. ఈ విధంగా కార్బన్ అనేది రియాక్ట్ అవుతుంది. ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈ కాంపౌండ్తోని మనం CH3 NaOH యాడ్ చేసినట్లయితే ఇవి రెండు కాంబినేషన్లో మన కార్బన్ ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది. ఆ కార్బన్ ఇంటర్మీడియట్ అనేది ఆర్థో పొజిషన్లో CH3CHO ఇక్కడ ఏర్పడుతుంది. మరి ఇది కూడా దీనికి ఆర్థో పొజిషన్ అవుతుంది కదా అని అంటే మనకు స్టార్టింగ్ తీసుకున్న ఫినాల్ యొక్క ఆర్థో పొజిషన్లో మాత్రమే అది కార్బన్ ఇంటర్మీడియట్ ఇక్కడ వచ్చి అటాక్ అవ్వడం వల్ల ఇక్కడ ఆల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఇది ఇక్కడ కాకుండా ఇటు ఏర్పడినా ఓకే, ఎందుకంటే OHకి ఇది ఆర్థో పొజిషన్ అవుతుంది. OHకి ఆర్థో పొజిషన్లో ఉన్న మాత్రమే అది కార్బన్ ఇంటర్మీడియట్ అనేది ఇక్కడ అటాక్ అవ్వడం వల్ల అది ఆల్డిహైడ్ని ఏర్పరుస్తుంది. అలాగే ఇప్పుడు ఇది థయోఫిన్, ఇది కూడా CH3 NaOH ఇవి రెండు కాంబినేషన్లో మనకు కార్బన్ ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది. ఆ కార్బన్ ఇంటర్మీడియట్ అయితే ఈ పొజిషన్లో మాత్రమే అటాక్ అవుతుంది, ఈ పొజిషన్లో కాదు. ఈ రెండు పొజిషన్లో అటాక్ అవ్వదు. అయితే అటాక్ ఇక్కడైనా అటాక్ అవ్వాలి, ఇక్కడైనా అటాక్ అవ్వాలి. ఇక్కడ అటాక్ అయినా ఈ కార్బన్ ఇంటర్మీడియట్ అనేది మనకు ఆల్డిహైడ్ని ఇస్తుంది. అలాగే సేమ్ ఇది కూడా పైరల్ ఇంతకుముందు చూపించినట్టు CH3 NaOH లేదా ఇక్కడ KOH ఉండొచ్చు, పొటాషియం హైడ్రాక్సైడ్ అని ఉండొచ్చు, లేదా సోడియం హైడ్రాక్సైడ్, రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఈ రెండు కాంబినేషన్లో మనకు కార్బన్ ఇంటర్మీడియట్ ఏర్పడుతుంది. ఈ పొజిషన్లో అటాక్ అవుతుంది, ఈ పొజిషన్లో కాకుండా. ఇంకొకటి ఇది ఇండోల్ కూడా సేమ్ CH3 KOH ఈ రెండు కాంబినేషన్లో ఏర్పడిన ఈ కార్బన్ ఇంటర్మీడియట్ అనేది ఈ పొజిషన్లో అటాక్ అవుతుంది, ఈ పొజిషన్లో కాదు. అంటే ఈ పొజిషన్లో మనం ఇంతకుముందు చూసినట్టు ఈ ఇండోల్లో థయోఫిన్లో రెండిట్లో మనకు ఈ పొజిషన్లో అటాక్ అయింది, కానీ ఇండోల్లో మాత్రం ఈ పొజిషన్లో కాకుండా ఈ పొజిషన్లో అటాక్ అవుతుంది. రైట్, ఇది ఈ విధంగా ఇండోల్ 2 ఆల్డిహైడ్. ఇది 1-2 నంబరింగ్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. 1-2 ఈ విధంగా తీసుకుంటే మనకు ఇండోల్ 2 ఆల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. ఇది రీమర్ టీమర్ రియాక్షన్, ఇది రీమర్ టీమర్ యొక్క అప్లికేషన్స్, కార్బన్స్ టైప్స్, అలాగే కార్బన్స్ ఏ పొజిషన్లో ఎక్కడెక్కడ అటాక్ అవుతుంది అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్.